హలో ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు ShivaChandrArjunaSolutions. ఈరోజు మనం జావా కోర్సులో పార్ట్ 3ని తెలుసుకుందాం. గత వీడియోలో మనం జావా హిస్టరీ తెలుసుకున్నాము. అది ఎలా స్టార్ట్ అయింది, ఎక్కడ స్టార్ట్ అయింది అనేది తెలుసుకున్నాము. జావాకి జావా అనే పేరు ఎలా వచ్చిందో తెలుసుకున్నాము. సో ఈ వీడియోలో మనం జావా యొక్క ఫీచర్స్ తెలుసుకుందాం. ఓకేనా ఫ్రెండ్స్? జావా అనేది మెయిన్గా దేనికోసం, ఒక కన్వీనియంట్ అంటే సింపుల్గా, సెక్యూర్గా, అందరికి అర్థమయ్యే లాంగ్వేజ్గా ఉండడానికి క్రియేట్ చేసిన ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. అంటే జావా అనేది మెయిన్గా ఈజీగా ఉండడానికి మరియు సెక్యూర్గా ఉండడానికి, పోర్టబుల్ ఉండడానికి క్రియేట్ చేసిన ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. సో జావాకు వచ్చే ఫీచర్స్ ఏంటి? ఇదిగో ఇవన్నీ ఫీచర్సే. సింపుల్, డైనమిక్, ఇంటర్ప్రిటెడ్, పోర్టబుల్, హై పర్ఫార్మెన్స్, మల్టీ థ్రెడెడ్, ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్, ఆర్కిటెక్చరల్ న్యూట్రల్, ఆబ్జెక్ట్ ఓరియంటెడ్, డిస్ట్రిబ్యూటెడ్, సెక్యూర్డ్ అండ్ రోబస్ట్. ఇక్కడ చూసారంటే లైన్ వైజ్గా ఉన్నాయి. సో ఇవన్నీ 12 ఫీచర్స్ ఆఫ్ జావా అనమాట. ఓకేనా? సో ఈ ఫీచర్స్ జావాలో ఉన్నాయి. ఒక్కొక్కటి మనం తెలుసుకుందాం. సో ఫస్ట్ వన్ వచ్చేసి సింపుల్. ఓకేనా? నేను గత వీడియోలో కూడా చెప్పాను కదా మీకు, జావా ఈజ్ ఎ సింపుల్ లాంగ్వేజ్. ఎందుకని? ఇట్ ఈస్ ఎ హై లెవెల్ లాంగ్వేజ్. ఎనీ హ్యూమన్ కెన్ అండర్స్టాండ్. హ్యూమన్స్ అర్థం చేసుకోలేని లాంగ్వేజ్ ఏమంటారు? లో లెవెల్ లాంగ్వేజ్ అంటారు. కానీ జావా అనేది హై లెవెల్ లాంగ్వేజ్. ఇట్ ఈస్ ఈజీ టు లెర్న్, ఈజీ టు రైట్, ఓకేనా, ఈజీ టు ఎగ్జిక్యూట్. అంటే దీని సింటాక్స్ అనేది చాలా ఈజీగా ఉంటుంది. సో ఇంకోటి ఏంటంటే, ఇది జావా సింటాక్స్ అనేది C++ బేస్ అయ్యి ఉంటుంది. సో దీంట్లో కాంప్లికేటెడ్ విషయాలు అట్లా అంటే ఎలాంటివి, ఎక్స్ప్లిసిట్ పాయింటర్స్, ఆపరేటర్ ఓవర్లోడింగ్ ఇలాంటివన్నీ తీసేశారు. సో దీంట్లో ప్రోగ్రామ్ రాసినప్పుడు అన్రిఫరెన్స్డ్ ఆబ్జెక్ట్ని రిమూవ్ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే జావాలో ఆల్రెడీ ఆటోమేటిక్ గార్బేజ్ కలెక్షన్ ఉంటుంది. సో జావా ఈజ్ ఎ సింపుల్ అంటే ఎలా? ఈజీ టు అండర్స్టాండ్, ఈజీ టు లెర్న్, ఈజీ టు రైట్. ఓకేనా ఫ్రెండ్స్? ఇది సింపుల్ అంటే. నెక్స్ట్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్. సో జావా ఈజ్ ఫుల్లీ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్. ఇక్కడ ఏంటంటే జావాలో ప్రతి ఒక్క దాన్ని ఇట్ విల్ ట్రీటెడ్ యాజ్ ఏ ఆబ్జెక్ట్. అంటే ప్రతి ఒక్క దాన్ని ఆబ్జెక్ట్లా చూస్తాం. మరి నార్మల్గా ఆబ్జెక్ట్ అంటే ఏముంటుంది? దానికి ఒక డేటా ఉంటుంది, బిహేవియర్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక మొబైల్ ఉంది, దాని స్పెసిఫికేషన్స్ ఉంటుంది, బిహేవియర్ ఉంటుంది. అంటే డేటా ఉంటుంది, బిహేవియర్ ఉంటుంది. పెన్సిల్ అనుకోండి, డేటా అంటే లెంత్ ఎంత, ఇదేంటి, బిహేవియర్ అంటే ఏం చేస్తుంది అది. ఓకేనా? ప్రతి ఒక్క ఆబ్జెక్ట్కి డేటా అండ్ బిహేవియర్ ఉంటుంది. సో జావాలో కూడా ప్రతి ఒక్క దాన్ని ఆబ్జెక్ట్ లాగా కన్సిడర్ చేస్తారు. ఓకేనా? ఇక్కడ ఊప్స్ అన్నారు చూసారా, ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్. ఓకేనా? ఇది సాఫ్ట్వేర్ డెవలప్మెంట్లో ఇంకా మెయింటైనింగ్లో యూజ్ చేసుకుంటారు. ఎలా? ప్రొవైడింగ్ సమ్ రూల్స్. ఎట్లా? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ ఉంది, కానీ అండ్ దాన్ని మెయింటైన్ చేసుకుంటాం కదా, అంటే కొన్ని రూల్స్ ఇచ్చి మెయింటైన్ చేసేలాగా. సో ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ అంటే అర్థమైందా? సింపుల్ టు సింపుల్ ప్రతి ఒక్క దాన్ని ఆబ్జెక్ట్ లాగా కన్సిడర్ చేస్తారు. నెక్స్ట్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్లో ఇవి ఉంటాయి ఫ్రెండ్స్. అది నెక్స్ట్ వీడియోలో మీకు అవన్నీ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ అంటే ఇవి 6 ఉంటాయి ఫ్రెండ్స్. ఏంటి? ఆబ్జెక్ట్ అనే ఆబ్జెక్ట్, సెకండ్ వన్ వచ్చేసి క్లాస్, ఇన్హెరిటెన్స్, పాలిమార్ఫిజం, అబ్స్ట్రాక్షన్ అండ్ ఎన్క్యాప్సులేషన్. సో ఒక ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ అంటే ఇవన్నీ ఉండాలి ఫ్రెండ్స్. ఏవి? ఆబ్జెక్ట్, క్లాస్, ఇన్హెరిటెన్స్, పాలిమార్ఫిజం, అబ్స్ట్రాక్షన్ అండ్ ఎన్క్యాప్సులేషన్. ఓకేనా? వీటి గురించి డీటెయిల్గా నెక్స్ట్ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో నెక్స్ట్ వచ్చేసి ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్ అని ముందు వీడియోలో చెప్పాను నేను. ఏంటని? జావా ఫైల్ అనేది ప్రోగ్రామ్ రాసి ఒక దగ్గర కంపైల్ చేసి దాని ఎటు గురించైనా ఏ ఓఎస్కైనా, ఫర్ ఎగ్జాంపుల్ నేను విండోస్లో ప్రోగ్రామ్ రాసి సేవ్ చేసి దాన్ని కంపైల్ చేసిన తర్వాత వచ్చిన క్లాస్ ఫైల్ని నేను ఏ ప్లాట్ఫామ్కి తీసుకెళ్ళినా, అంటే అది మ్యాక్ కావచ్చు, లైనక్స్ కావచ్చు, అక్కడ ఎగ్జిక్యూట్ చేయకుండా డైరెక్ట్ రన్ చేసినా కానీ ఆ ఫైల్ అనేది ఎగ్జిక్యూట్ అయిపోతుంది. ఓకేనా ఫ్రెండ్స్? మళ్ళీ కంపైల్ చేయాల్సిన అవసరం లేదు. మామూలుగా అయితే C మరియు C++లో ఒకసారి ఫైల్ని కంపైల్ చేస్తే ఆబ్జెక్ట్ ఫైల్ వస్తుంది. ఆబ్జెక్ట్ ఫైల్ని తీసుకెళ్ళి వేరే ఓఎస్లో వేస్తే అది రన్ అవ్వదు. సో దాన్ని మళ్ళీ కంపైల్ చేయాలి. కానీ జావాలో అలా ఉండదు. సో అందుకే ఇక్కడ ఓరా, రైట్ ఆన్స్, రన్ ఎనీవేర్ అని అంటారు. సో దీని గురించి మీకు ఒక వీడియో కూడా క్రియేట్ చేస్తాను, అది నెక్స్ట్ మీకు అప్లోడ్ చేస్తాను. సో ఏంటంటే జావా అనేది పోర్టబుల్ అని చెప్పాను కదా, పోర్టబుల్ ప్లస్ ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్ ఎలాగో నేను ఒక వీడియో తీసి మీకు పెడతాను. సో నెక్స్ట్ వచ్చేసి
సెక్యూర్డ్. సో సెక్యూర్డ్ అంటే ఏంటి? జావా సెక్యూరిటీకి బాగా ఫేమస్ అనమాట. ఎందుకంటే ఇది జావాని యూజ్ చేసుకొని మనం వైరస్ ఫ్రీ సిస్టమ్స్ డెవలప్ చేయొచ్చు. సో దీంట్లో నో ఎక్స్ప్లిసిట్ పాయింటర్స్ ఉండవు. సో జావా అనేది ఏ వర్చువల్ మిషన్స్లోనైనా రన్ అవుతుంది. సో ఇట్ ఈస్ వెరీ సెక్యూర్డ్ అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి రోబస్ట్. రోబస్ట్ అంటే నథింగ్ బట్ ఇంగ్లీష్లో స్ట్రాంగ్ అని అర్థం. జావా చాలా స్ట్రాంగ్, ఎందుకంటే ఇది స్ట్రాంగర్ మెమరీ మేనేజ్మెంట్ని యూజ్ చేసుకుంటుంది. అండ్ ఇక్కడ పాయింటర్స్ ఇట్లాంటివి ఏమి ఉండవు. సో సెక్యూరిటీ పరంగా ప్రాబ్లమ్స్ కూడా ఉండవు. అంటే దీంట్లో పాయింటర్స్ ఉండవు అని చెప్పాను కదా. సో సెక్యూరిటీ ప్రాబ్లమ్స్ కూడా ఏమి ఉండవు. సో ఇంకా జావా అనేది గార్బేజ్ కలెక్షన్ని ప్రొవైడ్ చేస్తుంది. ఇది వర్చువల్ మిషన్లో కూడా రన్ అవుతుంది. సో జావా అనేది చాలా స్ట్రాంగ్. దీంట్లో ఇంకా ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్? సో అందుకని జావా అనేది రోబస్ట్. రోబస్ట్ అంటే ఏంటి? నథింగ్ బట్ స్ట్రాంగ్. సో ఆర్కిటెక్చర్ న్యూట్రల్. ఆర్కిటెక్చర్ న్యూట్రల్ అంటే ఏంటంటే, మామూలుగా సిస్టమ్స్ అనేవి ఎలా ఉంటాయి? 32 బిట్ అని 64 బిట్ అని ఉంటాయి. ప్రిమిటివ్ డేటా టైప్స్ ఉంటాయి కదా, ఇంట్ ఇలాంటివన్నీ. సో అది ఫర్ ఎగ్జాంపుల్ సి ప్రోగ్రామింగ్ తీసుకోండి. ఇంట్ అనే డేటా టైపు 32 బిట్కి ఏమో 2 బైట్స్ తీసుకుంటుంది, కానీ అదే 64 బిట్స్కి 4 బైట్స్ ఆఫ్ మెమరీని తీసుకుంటుంది. కానీ జావా అలా ఉండదు. సో ఇట్స్ ఆర్కిటెక్చర్ న్యూట్రల్ అని ఎందుకు అంటున్నాం? ఇది ఎయిదర్ 32 బిట్ కావచ్చు, 64 బిట్ కావచ్చు, సేమ్ మెమరీని యూజ్ చేసుకుంటుంది. ఇక్కడ చూసారా, ఇంట్ అనే డేటా టైప్ని 32 బిట్ కానీ 64 బిట్ కానీ 4 బైట్స్ మాత్రమే యూజ్ చేసుకుంటుంది. అంటే సేమ్ యూజ్ చేసుకుంటుంది, అంటే న్యూట్రల్గా ఉంటుంది. అది 32 బిట్ అయినా సరే, 64 బిట్ అయినా సరే. అందుకే జావాని ఆర్కిటెక్చర్ న్యూట్రల్ అని కూడా అంటారు. సో అంటారు కాదు, ఇది కూడా ఒక ఫీచర్. సో నెక్స్ట్ వన్ వచ్చేసి పోర్టబుల్. పోర్టబుల్ గురించి మీకు వీడియో తీసి పెడతాను తప్పకుండా, 2 పోర్టబుల్ అండ్ ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్ గురించి. సో చెప్తున్నాను కదా, జావా ఈజ్ ఏ పోర్టబుల్. అంటే జావా బైట్ కోడ్ని ఎక్కడి నుంచి అంటే ఒక ప్లాట్ఫామ్ నుంచి ఇంకో ప్లాట్ఫామ్, అంటే ఇక్కడ ప్లాట్ఫామ్ అంటే విండోస్ కానీ, లైనక్స్ కానీ, యూనిక్స్ కానీ, మ్యాక్ కానీ, సంథింగ్ అన్నీ వేరే ఓఎస్లోకి పంపించుకోవచ్చు. సో మళ్ళీ దాన్ని కంపైల్ చేయాల్సిన అవసరం లేదు. జావా ఫైల్ ఉంది, ఒకసారి కంపైల్ చేస్తాం అనుకోండి, ఆ కంపైల్ చేసిన తర్వాత వచ్చే క్లాస్ ఫైల్ని మీరు ఏ జావా వర్చువల్ మెషిన్లోనే రన్ చేసుకోవచ్చు. విండోస్, యూనిక్స్, మ్యాక్, లైనక్స్, అక్కడ మళ్ళీ కంపైల్ చేయాల్సిన అవసరం ఉండదు, డైరెక్ట్ రన్ చేయొచ్చు. సో ఇట్ ఈస్ ఎ పోర్టబుల్. సో నెక్స్ట్ వన్ వచ్చేసి హై పర్ఫార్మెన్స్. జావా అనేది నార్మల్ ట్రెడిషనల్ లాంగ్వేజెస్తో పోలిస్తే చాలా స్పీడ్ ఉంటుంది. ఎందుకంటే జావా అనేది బైట్ కోడ్కి చాలా క్లోజ్ ఉంటుంది, అంటే నేటివ్ కోడ్కి చాలా క్లోజ్ ఉంటుంది. జావా బైట్ కోడ్ వచ్చేసి నేటివ్ కోడ్కి చాలా క్లోజ్ ఉంటుంది. జావాలో మనం ఒక ఫైల్ని కంపైల్ చేసామనుకోండి, ఏమొస్తుంది? క్లాస్ ఫైల్ వస్తుంది. ఆ క్లాస్ ఫైల్లో ఉండే బైట్ కోడ్ ఎలా ఉంటుంది? హార్డ్వేర్కి దగ్గరగా ఉంటుంది, నేటివ్ కోడ్కి దగ్గరగా ఉంటుంది. సో అది అనేది పర్ఫార్మెన్స్ అనేది చాలా స్పీడ్ ఉంటుంది. నార్మల్ ట్రెడిషనల్ లాంగ్వేజెస్ లైక్ C++తో పోలిస్తే చాలా స్పీడ్ ఉంటుంది ఫ్రెండ్స్. ఓకేనా? నెక్స్ట్ వన్ వచ్చేసి డిస్ట్రిబ్యూటెడ్. సో డిస్ట్రిబ్యూటెడ్ ఫీచర్. జావా అనేది డిస్ట్రిబ్యూటెడ్ అప్లికేషన్స్ క్రియేట్ చేయడానికి యూజ్ అవుతుంది. ఏమేమి యూజ్ చేసుకుంటుంది? ఇక్కడ RMI అంటే రిమోట్ మెథడ్ ఇన్క్యుబేషన్, అండ్ ఇంకోటి ఏంటంటే EJB ఎంటర్ప్రైజ్ జావా బీన్స్. ఈ రెండింటిని యూజ్ చేసుకొని డిస్ట్రిబ్యూటెడ్ అప్లికేషన్స్ క్రియేట్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది. ఇంకోటి ఏంటంటే ఈ ఫీచర్ ఏమవుతుందంటే ఇట్ ఈస్ యాక్సెస్ ఫైల్స్ బై కాలింగ్ మెథడ్స్ ఫ్రమ్ ఎనీ మెషిన్ ఆన్ ఇంటర్నెట్. అంటే ఇంటర్నెట్లో ఉన్న ఏ ఫైల్నైనా ఇది కాల్ చేసుకొని యాక్సెస్ చేసుకోగలదు. సో అందుకే ఇది డిస్ట్రిబ్యూటెడ్ ఫీచర్. అంటే ఇంటర్నెట్లో ఉన్న ఏ ఫైల్నైనా ఇది యాక్సెస్ చేసుకోగలదు. ఓకేనా? అంటే డిస్ట్రిబ్యూటెడ్ అప్లికేషన్స్ని క్రియేట్ చేయడానికి యూజ్ అవుతుంది. ఇంటర్నెట్లో ఉన్న ఏ ఫైల్స్నైనా కాల్ చేసుకోవడానికి అంటే యాక్సెస్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది. సో డిస్ట్రిబ్యూటెడ్ అనేది ఒక ఫీచర్. సో నెక్స్ట్ ఫీచర్ వచ్చేసి మల్టీ థ్రెడెడ్. ఓకేనా? మల్టీ థ్రెడెడ్ పక్కన పెడితే అసలు వాట్ ఈస్ థ్రెడ్? థ్రెడ్ అంటే నార్మల్గా ఒక ప్రోగ్రామ్ అనుకోండి. ఓకేనా? ఈ జావాలో ఏంటి, ఒక ప్రోగ్రామ్ కాకుండా మల్టిపుల్ ప్రోగ్రామ్స్ ఒకేసారి రన్ చేసుకోవచ్చు. ఇప్పుడు నార్మల్గా C++ దాంట్లో ఏమవుతుంది, ఇప్పుడు ఒక ప్రోగ్రామ్ ఉంది, అది రన్ చేస్తున్నాం, ఇంకో ప్రోగ్రామ్ రన్ చేయాలంటే అది అయిపోవాలి. కానీ జావాలో మల్టీ థ్రెడెడ్ కాబట్టి ఒక 2-3 ప్రోగ్రామ్స్ ఉన్నాయనుకోండి, ఒకే కామన్ మెమరీ ఏరియాని ఇవన్నీ షేర్ చేసుకుంటాయి. సో సిస్టమ్కి ఎలాంటి ఎఫెక్ట్ పడదు. ఓకేనా? సో ఇది ఒకే కామన్ మెమరీ ఏరియాని ఇది యూజ్ చేసుకుంటుంది కాబట్టి పైగా ఒకటేసారి రన్ అవుతుంది, అంటే ఎగ్జిక్యూట్ అవుతుంది. సో ఇట్ ఇస్ మల్టీ థ్రెడెడ్, అంటే ఒకటేసారి ఎగ్జిక్యూట్ అవుతాయి. సో ఈ థ్రెడ్స్ అనేవి మెయిన్గా మల్టీమీడియాలో ప్లస్ వెబ్ అప్లికేషన్స్లో యూజ్ చేస్తారు.
సో నెక్స్ట్ ఫీచర్ వచ్చేసి డైనమిక్. జావా ఈజ్ అ డైనమిక్ లాంగ్వేజ్. ఎందుకు? నార్మల్గా ట్రెడిషనల్ లాంగ్వేజెస్ అంటే C++లో మనం క్లాస్ ఫైల్స్ని మధ్యలో యాడ్ చేయలేం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ప్రోగ్రామ్ రాస్తాం, మనకి ఈ క్లాస్ కావాలి అంటే డిమాండ్ వచ్చింది, కానీ చేయలేము. కానీ జావాలో ఏంటి, డైనమిక్గా మనం క్లాసెస్ని లోడ్ చేసుకోవచ్చు. సో అది డైరెక్ట్ నేటివ్ ఫీచర్ అనమాట దీంట్లో ఉన్నది. సో అందుకనే ఈ డైనమిక్ ఫీచర్ కూడా ఒకటి. సో మనకు కావాల్సినప్పుడు ఆన్ డిమాండ్గా యాడ్ చేసుకోవచ్చు. అండ్ ఇంకా ఇందాక చెప్పాను కదా, ఇట్ ఈస్ ఆల్సో హ్యావ్ ఏ ఆటోమేటిక్ గార్బేజ్ కలెక్షన్ ఆల్సో. సో నెక్స్ట్ ఫీచర్ వచ్చేసి, సో దీస్ ఆర్ ద ఫీచర్స్ ఆఫ్ జావా. ఓకేనా ఫ్రెండ్స్? ఏమేమి ఉన్నాయి ఫీచర్స్ మనకి దీంట్లో? ఇంకోసారి మళ్ళీ వెళ్దాం. సింపుల్ అంటే ఈజీ టు అండర్స్టాండ్. ఆబ్జెక్ట్ ఓరియంటెడ్, ప్రతి ఒక్కదాన్ని ఆబ్జెక్ట్ లాగా ట్రీట్ చేస్తారు. పోర్టబుల్, ఒక ప్లాట్ఫామ్ నుంచి ఇంకో ప్లాట్ఫామ్కి పంపించవచ్చు. ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్, ఒక ప్లాట్ఫామ్లో కంపైల్ చేసి ఇంకో ప్లాట్ఫామ్లో రన్ చేసుకోవచ్చు ఆ కంపైల్ ఫైల్, అంటే క్లాస్ ఫైల్ తీసుకెళ్ళి. సెక్యూర్డ్, ఇది చాలా సెక్యూర్డ్గా ఉంటుంది. అండ్ రోబస్ట్, ఇట్ ఇస్ స్ట్రాంగ్. ఓకేనా ఫ్రెండ్స్? అంటే మెమరీ అండ్ మేనేజ్మెంట్ ఉంటుంది. సో ఇవన్నీ ఉంటాయి కదా. ఆర్కిటెక్చర్ న్యూట్రల్, అంటే 32-bit OS కావచ్చు, 64-bit OS కావచ్చు, అన్నిటికీ సేమ్ మెమరీ యూజ్ చేసుకుంటుంది. ఓకేనా ఫ్రెండ్స్? సో ఇవన్నీ మల్టీ థ్రెడెడ్, హై పెర్ఫార్మెన్సెస్, డిస్ట్రిబ్యూటెడ్, డైనమిక్. సో దీస్ ఆర్ ద ఫీచర్స్ ఆఫ్ జావా. ఓకేనా ఫ్రెండ్స్? మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను, అర్థమైంది అనుకుంటున్నాను మెయిన్గా. ఒకవేళ మీకు ఈ వీడియోలో ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే కామెంట్స్లో పెట్టండి. ఆ కామెంట్స్ ఖచ్చితంగా రిప్లై ఇస్తాము. ఒకవేళ ఆ కామెంట్ డౌట్ అందరికీ వచ్చి ఉంటే దాని గురించి ఒక సపరేట్ వీడియో చేసి పెడతాము. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, పక్కనే గంట సింబల్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.